హైదరాబాద్ లో లేని జ్యువెలర్స్ వీళ్ళు ఏం ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, అసలు వీళ్ళ ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ డీటెయిల్ గా అడిగి తెలుసుకుందాం. సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సుధాకర్ గారు. సుధాకర్ గారు, అసలు ఏంటి ఒక బ్రాండ్ మా జ్యువెలర్స్ అనగానే ఒక టోటల్ గా మొత్తం అన్ని కనిపిస్తాయి. హైదరాబాద్ లో ల్యాండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఏ థీమ్ తో వస్తున్నారు? హాయ్ అండి, నేను మా సుధాకర్ అండి. సో హైదరాబాద్ నేను లాంచ్ చేయడానికి ఒకే ఒక కారణం అండి. ఎందుకంటే 18 years బ్యాక్ నేను ఇక్కడ బ్యాగ్ వేసుకొని కొన్ని బ్యాంగిల్స్ నెక్లెస్ అన్ని సర్దుకొని ఇక్కడంతా కూడా మీ సిటీ అంతా కూడా కొన్ని షాప్స్కి డోర్ టు డోర్ నేను తిరిగేవాడిని. సో ఎందుకంటే అప్పట్లో కాపర్ బ్యాంగిల్స్ అంటే ఎవరికి ఐడియా లేదండి బేసిక్గా. ఎందుకంటే కాపర్ బ్యాంగిల్స్ అంటే లోపల కాపర్ ఉంటుందంటారు, పైన గోల్డ్ అంటారు. అది నిజమా కాదా అని చాలా మందికి ఒక అపోహ ఉండేదండి. సో ఆ అపోహని తొలగించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 18 years of journey. Okay. సో సెకండ్ వన్ యాక్చువల్గా నేను ఇక్కడ హైదరాబాద్ పెట్టడానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉందండి. ఇప్పటి వరకు నేను తెనాల్లో 3 మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అయితే స్థాపించాను. అలాగే తెనాలి, విజయవాడ కూడా షోరూమ్స్ అయితే పెట్టానని మీ అందరికీ తెలిసిందే. సో థర్డ్ షోరూమ్ వచ్చేటప్పటికి నేను హైదరాబాద్లో పెట్టడానికి కూడా ఎస్పెషల్లీ ఏం లేదండి, 18 years బ్యాక్ నాకు లైఫ్ ఇచ్చింది హైదరాబాదే.